ఈ ఫిలిం చేసేటప్పుడు ఆ జాయ్ కనిపిస్తూ ఉంది ఈవెన్ దో మీ రోల్లో చూస్తున్నప్పుడు కూడా. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సార్? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, యూ డన్ మెనీ ఫిలిమ్స్. సో ఎస్పెషల్లీ ఈ రోల్, ఈ మామకి ఆ అల్లుడు నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా నుంచి? ఎక్స్పీరియన్స్ అండి, బికాజ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ కీర్తి టోల్ మీ ద సబ్జెక్ట్, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఈ లవ్ జోన్స్ ఉంది అన్నీ ఉన్నాయి, బట్ దట్ హస్ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. అది నాకు కొంచెం అది డిఫికల్ట్ రోల్ అది. అంటే ఇది ఫుల్ లెంత్ కామెడీ కాదు, ఫుల్ లెంత్ ఎమోషన్స్ కాదు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎమోషన్ దట్ ఐ టు ప్లే ఇన్ ద మూవీ, విచ్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే దట్ వాస్ అ డిఫికల్ట్ సీన్ టు పర్ఫామ్. అది ప్రదీప్ గారు ఆ రోజు కొంచెం లేట్గా వచ్చారు, మళ్ళీ చెప్పారు బాగా వచ్చిందని, బాగా చేశారని చెప్పారు. సో ఐ డోంట్ నో, బికాస్ దట్ వాస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. అది కొంచెం టువర్డ్స్ క్లైమాక్స్ దగ్గర సీరియస్ సీన్ టువర్డ్స్ ఆఫ్టర్ ఇంటర్వల్ రాకపోతే ఒక సీను, అది ఫస్ట్ డే షూట్ నాకు. సో అటు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. ఆ క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో, ఎలాగ ఉన్నాలో అది ఫస్ట్ డే చూపించాలి. దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. సో కీర్తి వాజ్ వెరీ సపోర్టివ్ విత్ ద cameraman. I said, any number of takes, let us get that character right. So that was one thing which was nice, working with everybody. And Pradeep, Mamita, excel చేస్తారు పర్ఫార్మెన్స్లో. అది ఇట్స్ వెరీ బబ్లీ ఎనర్జెటిక్ సెట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఐఎమ్ ద కామెస్ట్, ఇద్దరు చెప్పలేదు, ఐఎమ్ ద క్వైటెస్ట్ ఇన్ ద సెట్ అండి. ఎవరితో మాట్లాడాను, ఊరుగా కూర్చోబెట్టి షార్ట్ పిలిస్తే షార్ట్ చేస్తాను. రైట్ సార్. సార్ మీరు చాలా లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. అడగలేదు కదా ఏది శరత్ గారు కామాలేదా అంటే మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ అనే చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. శరత్ గారు కామా కూలా కాదా అండి? హీఈస్ అ వెరీ కూల్ డూడ్. శరత్ గారు, he's one of the most charming persons I've ever seen. This is the truth. Okay. And this is a very young set, and he's the youngest of. యంగెస్ట్. Yeah. ఇన్ఫాక్ట్ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇంత యంగ్ సెట్లో మీరు ఉంటున్నప్పుడు అంటే మీరు కూడా I don't find any difference talking to him, like with the people I talk of the same age. Yeah, he's very yeah. updated. He's more than updated than us. Like it's like be it about anything, you name it, Yeah. he has a knowledge about it. Yeah. సార్ అలా అప్గ్రేడ్ అవ్వాలి, యూనో అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా సార్? నాకు కొన్ని మేమ్స్ గురించి తెలియక నేను చాలాసార్లు ట్రోల్ అయ్యాను. నేను అప్డేట్ ఇవ్వడం బేసిక్లీ వచ్చేస్తుంది కదా. వెన్ యూఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ యూ లైక్ టు నో ఎవ్రీథింగ్. బట్ పీపుల్ లైక్ ప్రదీప్, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, ఐ టు గివ్ హిమ్ ది బికాస్ బీయింగ్ ఎ డైరెక్టర్ హీ హ్యాస్ టు నో అ లాట్. ఏమవుతుంది అండ్ హీ హ్యాస్ టు నో అబౌట్ దాట్, వాట్ ఆల్ పిక్చర్స్ ఆర్ రిలీజింగ్ త్రూఅవుట్ ద కంట్రీ, మేబీ త్రూఅవుట్ ద వరల్డ్ ఆల్సో. సో రెఫరెన్సెస్, ఇది ఏం చేశారు, ఇది ఎలా చేశారు. సో హీ ఈజ్ ఆల్సో వెరీ అప్డేటెడ్. రీసెంట్లీ వాచింగ్ హిమ్, టోటలీ అప్డేటెడ్ అబౌట్ నాట్ ఓన్లీ ద డైరెక్షన్, ద పర్ఫార్మెన్సెస్, ద వే హెస్ డన్ ఇన్ దిస్ మూవీ. మీరు చూసారు కదా ట్రైలర్లో, దట్ స్టంప్ అండ్ ఆల్ దట్. ఐ హ్యావ్ నెవర్ థాట్ ఐ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్. ఐ హ్యావ్ నెవర్ వెంట్ ఇన్ టు దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అట్ ఆల్. ఇట్ వాస్ మోర్ though it's fun-loving movie, you never thought too much into the character, whereas he does it with ease. So he's updated a lot of things.